ఫ్రెండ్స్ వీళ్ళు గ్రౌండ్ రాకోకుండా నిద్రపోయారు. వీళ్ళు పనిష్మెంట్ ఇస్తున్నాను చూడండి. మా పిల్లలు అంతా ఇంత ముందుగా పరిగెడుతున్నారు కదా. వీళ్ళు వంశీగాడు, నంద్, టాగరు, వీళ్ళు కార్తిక్ పండుకున్నారు బాగా. వీళ్ళు పనిష్మెంట్ ఇస్తారు చూడండి. ఇస్రాయల్లో గ్రౌండ్ రాకుండా ఈ విధంగా పనిష్మెంట్ ఇస్తారు. వాటర్లో వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. పనిష్మెంట్ తో పాటు అబ్డామిల్ 2 విధాలుగా ఉంటాయి వీళ్ళకి. పడుకో అబ్డామిల్ అనుకో నాకేలా టీ షర్ట్లు వేసి చల్లగా పరిగెడుతున్నారు, కఠినంగా పరిగెడుతున్నారు. ఈ పిల్లల తల్లిదండ్రులు ఈ కోచింగ్ సెంటర్ పంపిస్తే బాగా నిద్రపోతున్నారు. ఒక గురువుగా నేను వీళ్ళని పనుకోబెట్టి పనిష్మెంట్ లేకుంటే వీళ్ళు సక్సెస్ కారు. వీళ్ళు కొంచెం కష్టపెట్టిస్తే సక్సెస్ అవుతారు, ఉద్యోగాలు వస్తాయి వీళ్ళకి. వీళ్ళు పరిగెత్తుంటే వితౌట్ టీ షర్ట్లతోనా ఇవి మా పిల్లలు చేస్తే నిద్రపోయారు. అందుకే ఈ పనిష్మెంట్లు కొంచెం కష్టపట్టించామంటే సక్సెస్ వస్తుంది. అంతా గ్రామీణ విద్యార్థులే. వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు కష్ట జీతంతో వీళ్ళు కోచింగ్ సెంటర్ జాయిన్ చేయించారు. మెస్ ఫీజులు కానీ క్లాస్ కోచింగ్ కానీ ఫీజులు కట్టింటారు. దీనికి కొంచెం కష్టపడిన సక్సెస్ అవుతుంది. ఒక కోచ్గా నేను కానీ వీళ్ళకి వదిలేసాను అనుకో సక్సెస్ గారు ఫెయిల్ అవుతారు. అందుకు కొంచెం కఠినంగా అనిపిస్తున్నాను. లేకపోతే బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది వాళ్ళకి. థ్యాంక్ యూ. సరేగా ఎలా యూత నేర్చుకోవాల్సింది అంటే మన ఛాలెంజ్, అంటే మన లైఫ్ అంటే ఛాలెంజ్. సక్సెస్ కావాలా. ఒక చిన్న రాయలనే మూలైపోతుంది. మన తల్లిదండ్రులు ఇలాంటి బండరాలు ఎన్నో మోసింటారు. తల్లిదండ్రులు ఒక కష్టాజీతంతో కోచింగ్ సెంటర్ పంపిస్తుంటారు కష్టపడాలి. ఎస్ఎల్ఎన్లో పనిష్మెంట్తో పాటు జీవితం విలువ, బాధ్యతలు వీళ్ళకి అన్ని విషయాలు తెలియపరుస్తూ ఒక మంచి భవిష్యత్తును ఇవ్వడమే ఎస్ఎల్ఎన్ ముఖ్య ఉద్దేశం. ఇది మీ ఉద్యోగ ప్రయత్నంలో మీకు రన్నింగ్తో పాటు బాడీ పెయిన్స్ నీడలాగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటారు. కానీ దాన్ని అధిగమించాలి.